హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అస్సలు వంట రాని వాళ్ళైనా సరే, ఫస్ట్ టైం మురుకులను ట్రై చేసే వాళ్ళైనా సరే, పక్కా కొలతలతోటి చాలా చాలా రుచిగా చాలా రోజులు నిల్వ ఉండే విధంగా ఇలా క్రిస్పీగా ఉండే బుజ్జి బుజ్జి మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇలా కనుక బుజ్జి బుజ్జి మురుకులు ప్రిపేర్ చేశారనుకోండి, స్నాక్స్ బాక్సులకి పిల్లలకి పెట్టించారంటే ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా చాలా రుచిగా ఉంటాయి. చూసారా మురుకులు ఎంత క్రిస్పీగా ఉన్నాయో? సౌండ్ వినిపిస్తుంది కదా. చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పక్కా కొలతలతోటి ఈ మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక పెద్ద ప్లేట్ని తీసుకొని ఇందులోకి జల్లెన్ని పెట్టుకొని 2 కప్పుల పొడి బియ్య పిండిని వేసుకోండి. మీరు ఇక్కడ సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరికే పొడి బియ్య పిండి అయినా వాడుకోవచ్చు, లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్య పిండి అయినా సరే వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ సూపర్ మార్కెట్లో తీసుకొచ్చిన పొడి బియ్య పిండిని వేసుకుంటున్నాను. తడి బియ్య పిండి మాత్రం వాడకూడదు అనమాట. ఈ మురుకులు ప్రిపేర్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే పొడి బియ్య పిండినే వేసుకోవాలి. ఇది వచ్చేసి 1/2 కిలో బియ్య పిండి అనమాట. ఇలా జల్లించుకున్న ఈ బియ్య పిండిని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్య పిండిని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు కొంచెం లైట్గా లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. మరీ లావుగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియం అటుకుల్ని వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతోటి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. ఈ రెండింటిని కూడా మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ అటుకులు పుట్నాల పొడిని జల్లీల్లో వేసుకొని జల్లించుకోండి. ఇలా జల్లించుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చిన రవ్వ అంతా కూడా పడేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా కలోంజీ సీడ్స్ కూడా వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే కలోంజీ సీడ్స్ ప్లేస్లో వామును కూడా వేసుకోవచ్చు. నేనైతే కలోంజీ సీడ్స్ని వేసుకున్నాను. ఇవన్నీ కూడా పిండిలో ఇలా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని, కరిగించిన నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడిగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి అయినా సరే వేసుకోవచ్చు. ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల మురుకులకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు కావాలంటే నెయ్యికి బదులుగా నూనె అయినా సరే వేసుకోవచ్చు. నూనె అయినా కానీ వేడి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉన్న నూనె అయితే సరిపోతుంది అనమాట. అలాగే ఎక్కువగా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోవద్దు. ఇలా 2 టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం అటుకులు వేసి చేస్తున్నాం కదా, బాగా క్రిస్పీగా వస్తాయి. నూనె కానీ నెయ్యి కానీ ఎక్కువగా అవసరం ఉండదు అనమాట. ఇలా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి పిండి అంతా కూడా బాగా పట్టే విధంగా చేత్తో ఈ విధంగా బాగా రబ్ చేస్తూ పిండికి పట్టించండి. ఇలా కలిపిన తర్వాత పిండి చూసారా, కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. లైట్గా ఎల్లో కలర్లోకి వస్తుంది. ఇలా కలుపుకుంటేనే మీకు మురుకులు బాగా గుల్లగా వస్తాయి అనమాట. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వేడి నీళ్ళను పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కప్పుల నీళ్ళని తీసుకొని వేడి చేశాను. మరి ఎక్కువగా మరిగించకూడదు అనమాట. కొంచెం వేడెక్కితే సరిపోతుంది. కొంచెం కొంచెం నీళ్ళను పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా నీళ్ళని పోసేయద్దు. చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కప్పుల నీళ్ళని వేడి చేశానని చెప్పాను కదా, అందులో 1/2 కప్పు నీళ్ళు అయితే మిగిలిపోయాయి అనమాట. చూసుకొని కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఈ విధంగా గరిటతో నొక్కి పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత పిండిని చేత్తో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అరచేత్తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే పిండి చక్కగా రెడీ అవుతుంది అనమాట. మీకు ఒకవేళ పిండి మరీ గట్టిగా అనిపిస్తే ఆ పక్కన పెట్టేసిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవచ్చు. నీళ్ళని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. పిండి అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలన్నమాట. మురుకులకి పిండి కొంచెం గట్టిగా ఉంటేనే క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా పిండి సాఫ్ట్గా ఉండాలి కానీ పల్చగా ఉండకూడదు. ఇలా గట్టిగా ఉండాలన్నమాట. సో మనకి మురుకులకి పిండి రెడీ అయిపోయింది. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని మురుకులు గొట్టంలోకి పెట్టుకోవడానికి వీలుగా వచ్చే విధంగా ఈ విధంగా పొడవుగా పిండి ముద్దను రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మురుకులు గొట్టాన్ని తీసుకొని ఇందులోకి కొద్దిగా నూనెను వేసుకొని నూనెను అప్లై చేసుకోండి. అప్పుడు మురుకులు ఈజీగా వస్తాయి అన్నమాట. ఇలా నూనెను అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్ద
ముద్దని ఇందులోకి వేసేసుకోవాలి. నిండుగా వేసుకోకండి, కొంచెం గ్యాప్ ఉండేటట్లుగా పెట్టుకున్నారంటే పిండి మనకి మురుకులు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ నేను స్టార్ ప్లేట్ పెట్టుకున్నాను. ఈ విధంగా మురుకుల గొట్టంలోకి పిండి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కొద్దిగా నూనెను రాసుకోండి. నూనెను రాసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న మురుకుల్ని ఒత్తేసుకోండి. జస్ట్ ఒక 2 చుట్లు తిప్పారంటే సరిపోతుంది. చూసారా మురుకులు ఎంత చక్కగా వచ్చాయో. లాస్ట్ లో ఈ విధంగా కొంచెం ప్రెస్ చేశారంటే చక్కగా మనకి ఈ అంచు అనేది స్టిక్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనం నూనెలో వేసినప్పుడు మురుకులు విడిపోకుండా ఉంటాయి. అలాగే మురుకులు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైతే చూడండి ఇలా కొంచెం పొడవుగా ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ ఇలా పొడవుగా పిండిని వేసుకున్న తర్వాత చేత్తోనే ఈ విధంగా చక్కగా చుట్టేసుకోవచ్చు అనమాట మురుకులు. చూసారా ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్. మీరు రౌండ్గా తిప్పడం కష్టంగా అనిపిస్తే ఈ విధంగా అయినా సరే మురుకులను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్ని మురుకులను కూడా ఒక వాయికి సరిపడా మురుకులను ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసేసుకొని నూనె బాగా వేడైన తర్వాత ఈ మురుకుల్ని నెమ్మదిగా వేసుకోండి. విడిపోకుండా నెమ్మదిగా వేసుకొని వీటిని నూనెలో వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత వీటిని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నూనెలో నురగల్లాగా వస్తుంది కదా, ఈ నురగలన్నీ కూడా తగ్గేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అనమాట. నురగలన్నీ కూడా తగ్గితే మురుకులు చక్కగా వేగిపోయినట్లే. కేవలం మీడియం ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోండి. చూసారు కదా ఇలా చక్కగా వేగి మంచి రంగు వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన మురుకులను కూడా ప్రిపేర్ చేసుకోండి. ఒక వాయి వేగుతూ ఉన్నప్పుడు ఇంకొక వాయి మురుకులను రెడీ చేసి పెట్టేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా అన్ని మురుకులను కూడా వేసుకున్న తర్వాత ఫైనల్ గా కొంచెం కరివేపాకును వేయించుకొని వేసుకుంటున్నాను నేను. మురుకులు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో చూడడానికి చాలా చాలా బాగున్నాయి కదా. రుచి కూడా చాలా చాలా బాగుంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.